రియల్ వరల్డ్‌లో రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుందిగా. సేమ్ అలానే జావా ప్రోగ్రామ్స్‌లో కూడా మెయిన్ మెథడ్ అనే స్టార్టింగ్ పాయింట్ ఉంది. మనం రాసిన హై లెవెల్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జేవీఎం యాక్టివేట్ అయ్యి మెయిన్ మెథడ్ కోసం సెర్చ్ చేస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సరే సార్ బానే ఉంది. మరి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ ఇవన్నీ ఎందుకు? జస్ట్ మెయిన్ ఒకటే సరిపోతుందిగా. रुको जरा వాయిడ్ అనేది రిటర్న్ టైప్. ఇట్ రిటర్న్స్ నథింగ్. అంటే మెయిన్ మెథడ్ అనేది వాల్యూని రిటర్న్ చేయదు. స్టాటిక్ కీవర్డ్. మనం కోడ్ రాసిన ప్రతిసారి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చెయ్యంగా. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకున్నా రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి స్టాటిక్ కీవర్డ్ యాడ్ చేశారు. నెక్స్ట్ పబ్లిక్ కీవర్డ్. మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే జేవీఎం కావాలి. మరి జేవీఎంకి మెయిన్ మెథడ్ యాక్సెస్ ఇవ్వాలి అంటే మనం మెయిన్ మెథడ్కి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. మెయిన్ మెథడ్కి ప్రైవేట్ యాక్సెస్ ఇస్తే అది ఓన్లీ క్లాస్ వరకు మాత్రమే విజిబుల్ అవుతుంది. సో జేవీఎం ఐడెంటిఫై చేయలేక ఎర్రర్ జనరేట్ చేస్తుంది. సేమ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ ఇవ్వడం వల్ల మెయిన్ మెథడ్ ప్యాకేజ్ వరకు మాత్రమే విజిబుల్ అవుతుంది. సో ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. స్ట్రింగ్ అరే ఆర్గ్స్. జావాలో మనకి 3 టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి. స్టాటిక్ ఇన్పుట్, డైనమిక్ ఇన్పుట్, కమాండ్ లైన్ ఇన్పుట్. స్టాటిక్ ఇన్పుట్ కోడ్ రాసేటప్పుడే ఇన్పుట్ ప్రొవైడ్ చేయడం. డైనమిక్ ఇన్పుట్ ప్రోగ్రామ్కి ఇన్పుట్ అనేది రన్ టైంలో ప్రొవైడ్ చేయడం. కమాండ్ లైన్ ఇన్పుట్ ప్రోగ్రామ్కి ఇన్పుట్ అనేది జావా కమాండ్తో పాటు ప్రొవైడ్ చేయడం. సో కమాండ్ లైన్ ఇన్పుట్ ప్రొవైడ్ చేయడానికి స్ట్రింగ్ అరే ఆర్గ్స్ని యూజ్ చేస్తారు. స్ట్రింగ్ డేటా టైప్ అనేది మెన్షన్ చేయడం వల్ల మనం ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ప్రొవైడ్ చేసినా ఆటోమేటిక్గా స్ట్రింగ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇట్ కెన్ అడాప్ట్ ఆల్ డేటా టైప్స్. నెక్స్ట్ అరే. మోర్ దాన్ 1 వాల్యూ స్టోర్ చేసుకోవడానికి అరే డిక్లేర్ చేశారు. ఆర్గ్స్. ఆర్గ్స్ అనేది ఒక ఐడెంటిఫైయర్, పారామీటర్ నేమ్. దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు.